ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు విస్తరించునుగాక. దేవుడు తన ప్రజలతో నిత్య నిబంధన చేయువాడు. తన ప్రజలు సత్యమును అనుసరిస్తున్నప్పుడు ఆనందిస్తూ వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. పాడైన స్థలములను బాగుచేసి నిలబెట్టువాడు మన దేవుడు. ఆయన మాటలు మనల్ని కట్టగలవు. ఆయన వాక్యము మనల్ని బ్రతికించగలదు. అలాంటి దేవుని యొక్క మాటలు ఈ ఉదయకాలం కూడా వింటూ మన యొక్క దైనిక జీవితాన్ని ప్రారంభిద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఈరోజు మన జీవితంలో అనుభవిస్తున్న ప్రతి అవమానము ఒకనాడు దేవుడు రెట్టింపు ఘనతగా మార్చగలడు. అవమానమును నిర్లక్ష్యపెట్టి యేసుక్రీస్తు వారి వైపు మన హృదయాలు తిప్పుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. మన దేవుడు బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు ఆయన మన జీవితంలో వస్తున్న ప్రతి ఆటంకము, అవమానము, నింద అన్నీ చూస్తూనే ఉన్నాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. రెట్టింపు భాగమునకు కర్తలుగా మారుస్తాడు. నిత్యానందము మన జీవితాల్లో కలుగునట్లుగా నిత్య నిబంధన చేత నడిపించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కృంగిని వారిని లేవనెత్తుతాడు. పాడైన స్థలములను బాగు చేస్తాడు. విశ్వాసం ఉంచండి, ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీ ఉన్నతమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వస్తున్న ఆటంకాల వైపు చూడకుండా నీ వైపు చూస్తూ నన్ను రెట్టింపుగా ఆశీర్వదించి బలపరచగలిగిన దేవుడవు నీవేనని, నిత్య నిబంధనతో నన్ను నడిపిస్తావని విశ్వాసం ఉంచుతూ నీ సన్నిధి, నీ ముఖకాంతి ఎల్లప్పుడూ మా మీద ప్రకాశింప చేయమని వేడుకుంటూ, భారముతో ఉన్న ప్రతి బిడ్డని, అవమానంతో ఉన్న ప్రతి కుటుంబమును తిరిగి నిలబెట్టి నడిపించమని నీ మహిమగల పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. కృపగల యేసయ్య పరిశుద్ధ నామము ఈ దినమంతా మనకు తోడుగా ఉండునుగాక.